రైట్ వేరాంశాన్ని చూద్దాం. హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ ప్రైవేటైజేషన్ మైన్లలో ప్రైవేటు కాంట్రాక్ట్ ఇచ్చే విధానం రద్దు కావాలి. ఇవాళ నా కార్మికుడికి 430 రూపాయలు ఇస్తున్న డైలీ వేస్ కింద రాష్ట్ర ప్రభుత్వ చట్టం అని చెప్పి, అదే కోల్ ఇండియా 930 రూపాయలు ఇస్తుంది. అయినా నీకు దమ్ముంటే కార్మికుల శ్రేయస్ కోసం ఆలోచించు, నువ్వు ఆలోచించావు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ గురించి నువ్వు తీర్మానం చేసి పంపించినావు. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ఇలా కోల్ ఇండియాలో కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితే మళ్ళీ రియంబర్స్మెంట్ ఉన్నది, కానీ సింగరేణిలో మాత్రం కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టితే రియంబర్స్మెంట్ లేదు. నువ్వు చెయ్యి. ఇప్పుడు ఇన్ని పాలసీలు చేస్తున్నావు కదా, అంత నీ చేతిలో ఉంది కదా, సింగరేణి నీళ్ళు అంటున్నావు కదా, మరి ఎందుకు మీరు ఒక తీర్మానం చేసి పంపించి ఊకున్నావు? పోయి కొట్టాడు. సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపు 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయలు రాయల్టీ పోతుంది. ఆల్మోస్ట్ 4,000 crore rupees ఫర్ యాన్యుమ్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చే ఆదాయంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు, ఈ 9 సంవత్సరాల కాలంలో 18,700 కోట్ల రూపాయల పైచిలకు మళ్ళీ ఇక్కడే వచ్చేసుకున్నారు. ఆ రిపోర్ట్ అంతా కూడా ఇస్తాను, నేను ఇచ్చేది కాదు, వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి ఆ బుక్లో మీకు అవన్నీ కూడా ఇస్తా. అందుకని నేను మళ్ళీ ఇట్లాంటి చౌకబారు ప్రచారాలు చేయకండి, ప్రజల్ని తప్పుదో పట్టించకండి. ఇవన్నీ చేస్తున్నది మీరే. అందుకని తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని కోరుతున్నా. తెలంగాణ బొగ్గని కార్మికులారా, మన కళ్ళల్లో మట్టి కొడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటన్నిటిపైన ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెల్లేస్తాను. ఇప్పుడు ఇష్యూ నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నడూ కోల్ మినిస్టర్ కూడా వచ్చి చెప్పింది ఇక్కడ, ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పిన తర్వాత ఇంకా కోల్ మినిస్టర్ గారు కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పింది కదా, ప్రైవేటైజేషన్ శుద్ధ అబద్ధం అని చెప్పింది. మిగతా ఆస్పెక్ట్స్ అంటే పోవాలి, వీళ్ళు పోవాలి కదా, వీళ్ళు తీర్మానం చేసి పంపిణీ అసెంబ్లీలో. సింగరేణి కార్మికులు వాళ్ళ జీవన మరణ సమస్య ఉంటుంది కాబట్టి, రిస్క్లో పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి. ఎందుకంటే ఆర్మీకి ఎట్లయితే రద్దు చేసిందో వాళ్ళు రద్దు చేయాలి. కోల్ ఇండియాలో రియంబర్స్మెంట్ ఉంది, మరి మనం కూడా ఇచ్చుకోవచ్చు కదా ఇంత రిచ్ కంపెనీ అయినప్పుడు. రెండవది కోల్ మినిస్ట్రీ దానికి ఒక చట్టం ఉంది, దాని చట్టం ప్రకారం ఫాలో అవుతుంది. మీకు తెలుసు, మీకు కమిటీ ఇస్తాను మీ పేర్లు, కమిటీలో ఎవరెవరు ఉంటారు మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ దానికి ఎండీ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు మొదదాకు 7 సంవత్సరాలు అన్నాడు. అసలు నిబంధనల విరుద్ధం. జనరల్గా సీఎండీ అంటే ఆయన 3 ఏళ్ళు కంటే ఎక్కువ ఉండదు, కానీ 7 years ఉంచుకున్నాడు. అన్ని రకాల అతిక్రమణలకు పాల్పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వము, దాని మీద సంపూర్ణంగా పెత్తనం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము, దాన్ని పిండుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, కానీ దాన్ని బాగు చేస్తున్నది అయితే రాష్ట్ర ప్రభుత్వం కాదు.